బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్త దోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక కన్యారాశి వారికి మంచి అదృష్టం, లాభదాయంలో ఉన్నటువంటి గురువు లాభదాయంలో ఉంటే బాగా డబ్బులు వస్తాయి, ఆదాయం వస్తుంది, పలుకుబడి వస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ కాదండి. గురువు లాభదాయకులు ఉన్నప్పటికీ 11వ స్థానంలో ఉన్నాడు కర్కాటక రాశిలో. ఈ కర్కాటక రాశిలో గురువు ఉండడం వలన కన్యారాశి వాళ్ళకి నష్టం తప్పితే లాభం లేదు. పాత శత్రువులు దగ్గర అవ్వటము, పాత అప్పుల దగ్గర అవ్వటము, వాళ్ళ ఇబ్బంది పడటము, వెళ్ళేటువంటి ఫీల్డ్లో ఆగిపోవటము, విఘ్నాలు అంటపడటం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే గురువు 11వ స్థానంలో ఉంటాడు. గురువు 11వ స్థానంలో ప్రతి రాశికి లాభస్థానమే అయినప్పటికీ కూడా కన్యారాశి వారికి నష్టస్థానము. లాభస్థానంలో గురువు ఉండడం వల్ల నష్టస్థానమే అవుతుంది అది. కాబట్టి గురువు వలన కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, భంగపడతారు, బాధపడతారు, మోసపోతారు, డబ్బులు పోతాయి, కోర్టు వ్యవహారాలు చుక్కెదురవుతుంది, అన్ని రకాల దాంట్లో నరదిష్టి, నరఘోష, శత్రుపేట, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలుగా ఎంటాడుతూనే ఉంటాయి. అలాంటి వెంటాడే వాళ్ళకి ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కావాలి. మనం చివరిలో చెప్పే పరిహారాలు ఖచ్చితంగా చేసుకుంటూనే ఆ దేవుని ధ్యానంలో ఉంటున్న నవగ్రహాలకి జపం చేసుకుంటూ కూర్చోవాలి. ఎన్నో రకాల నష్టపోతున్నారు, మోసపోతుంటారు, అలానే డబ్బులు మోసపోతూ ఉంటారు, షాపులు పెట్టేసి ఇబ్బడి పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోతూ ఉంటారు, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు దూరం అవుతూ ఉంటారు. ఇక కన్యారాశి వాళ్ళకి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వలనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతో బుధుడు కూడా ఉన్నాడు. ఇలానే 12వ స్థానంలో వచ్చేటప్పటికి కేతుతో పాటు శుక్రుడు ఉన్నారు. ఈ వలన అంటే ఆడవాళ్ళ నుంచి ఎక్కువ శత్రుత్వం కనిపిస్తుంది. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి కూడా, పిల్లలకు కూడా ఎక్కువ శాతం శత్రుత్వం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా మనము ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి, కానీ అందరికీ గ్రహాల యొక్క స్థితిగతులు బాగుంటాయి అని కాదు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది పడకుండా ఉండాలి, భయపడకుండా ఉండాలి. ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటే కూడా మీరు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి సాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. మీకు రోజులన్నీ కూడా వచ్చేటువంటి రోజులన్నీ కూడా మీవే అని అనుకోవచ్చు. దాంతోపాటు ఈ కన్యారాశి వారికి ఏదైనా రాజకీయ రంగం కానీ, సినీ రంగం అడుగు పెట్టాలనుకున్నా, కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా, పూజా సామాగ్రి వ్యాపారాలు కానీ, మర్చెంట్ షాప్స్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, అలానే ఫ్యాషన్ డిజైనర్ వాటిలోనూ, అలానే మెడికల్ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో ముందుకెళ్ళొచ్చు. ఇంకా కూడా మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగమతి, భానుమతి, యక్షణ లాంటివి జరుగుతాయా గమనించండి, ఆలోచించండి. ఎందుకంటే కన్యారాశి కాబట్టి మీ పైన ఎక్కువ జరిగేటువంటి యోచన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని ఆశించో ఊహించో మీరేం చేయట్లేదనో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ మీ మీద వశీకరణ కానీ, భాగముఖం చేయించడం అవకాశం
అవకాశం ఉంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక చివరిలో చెప్పి పరిహారాలన్నీ కూడా చేసుకొని ముందుకెళ్ళచ్చు. అలానే సురేష్ గారి దగ్గర ఎన్నో రకాల వస్తువులు అంటే మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మంత్రోచ్చారణ చేసి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీరు నా దగ్గరికి రాలేని పక్షాన ఆ వస్తువులు మీరు వాడుకున్నంత వల్ల అయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య అయితే మాత్రం ఖచ్చితంగా పటాపంచలేదానికి ఎక్కువ యోచన ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళచ్చు. ఇక చివరిగా వచ్చేటప్పటికి ఈ చిన్న పరిహారం మీకోసం. ఈ పరిహారం చేసుకొని జూలై మాసం మొత్తం కూడా అదృష్టవంతులేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్యారాశి వాళ్ళందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక అదృష్టవంతం అయితే మీ వరకు వస్తుంది. ఇది మీరు ఈ ఒక చిన్న రాశి వారు కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులానికి పరిహారం ఏమిటంటే కనుక మీరు ఎక్కడైనా దేవుని ఆలయం ఏదైనా మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఉంది అంటే కనుక మాసంలో ఒక్కసారి ఈ మాసం ఏది జూలై మాసంలో ఒక్కసారి కనుక మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి. అమ్మవారికైనా గ్రామదేవతకైనా సమర్పించవచ్చు. పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు 2 రకాల ఫ్రూట్స్, అలానే ఒక్క పలుకులు, అలానే మనకి తాంబూలం అంటారు. ఈ తాంబూలంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఈ యొక్క మాసంలో సమర్పిస్తే కనుక మీకు అన్ని రకాల సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. దీంతో పాటు పుట్నాల పప్పు, అలానే అటుకులు, పెద్దుల్లిపాయి ఇవి కూడా నైవేద్యంగా సమర్పించండి. కళ్ళు సాకపోయండి. దీని ద్వారా మీకు ఇంట్లో ఏదైనా నెగిటివిటీ కానీ, చెడు తత్వాలు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా కొంచెం మీద తగ్గేలాగా అదృష్టం అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారం కూడా మీరు చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. అలానే ప్రతి నిత్యం కూడా మీరు కర్పూరం బిళ్ళలు ఒక 7 తీసుకొని మీకు మీరే తల చుట్టూ దిప్పి తీసేసుకొని ఎదురుగా వేసి కాల్చేయాలి. ఇది సాయంత్రం సమయంలో చేసుకుంటే కనుక మీ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అప్పులు బాగా తీరుతుంది. ముందు డబ్బులు చేతికి, వనరులు చేతికి వచ్చేలా కనిపిస్తాయి కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా కొంతమేర ఉపశమనం పొందేదానికి అదృష్టం అయితే ఉంటుంది. ఆ మేర చేసుకుని అదృష్టవంతులే అవ్వచ్చు.